మాకు ఇది కీలకమైన సమయం. సుప్రీంకోర్టు తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నాం. తదుపరి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రయత్నాలు మొదలవడానికి అవకాశం ఉన్న సమయంలో ఒకవేళ పార్లమెంట్లోనే వర్గీకరణ మీద చర్చ జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి పార్లమెంట్లో మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంట్కి అడుగు పెట్టకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం. మాల పెద్దలతో కుమ్మక్కై, బలమైన 2 మాల కుటుంబాలతో కుమ్మక్కై, ఒక నమ్మక ద్రోహానికి గురైన కడియం షేర్తో ఒక నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కడియం షేర్తో కుమ్మక్కై ఈ పార్లమెంట్లో తెలంగాణలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారే దోషి. ఆయనను మేము ఎప్పుడు మర్చిపోం. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోం. ఎస్సీ వర్గీకరణ గురించి రేపు పార్లమెంట్లో చర్చ మొదలవుతే తెలంగాణ నుంచి ఒక పార్లమెంట్లో మెంబర్ లేకుండా పోయిండు మాదిగలకు. నిన్నటి వరకు కనీసం బీఆర్ఎస్లో 2 ఎంపీలు ఉండే. వరంగల్ నుంచి దయాకర్, నాగర్కర్ నుంచి రాములు 2 ఎంపీలు ఉండే. మేము 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం ఒక ఎంపీ మాకు నంద్యాల గారు కనిపించేవాడు. తర్వాత టీడీపీలో 2 ఎంపీలు కనిపించారు. మొన్న ఎంపీలు 2 ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రమే తెలంగాణలో ఒక ఎంపీ లేకుండా పోయాడు. ఇంత నమ్మక ద్రోహానికి మాదిగల విషయంలో పాల్పడ్డది రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయనకు పాఠాలు నేర్పుతాం. గుణపాఠం నేర్చుకునే విధంగా జాతీయ అధిష్టానానికి రుజువు చేస్తాం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మాకెంత అన్యాయం చేస్తున్నదంటే ఇక్కడ 3 లోక్సభ స్థానాలు 3 ఇవ్వకపోవడమే కాకుండా, ఒకటి ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు. ఇక్కడనేమో గెలుపుకు దగ్గరన అవకాశాలు, అక్కడ గెలవకపోయినా కూడా ఓటు సమీకరించుకునే అవకాశాలు. 4 చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కూడా అక్కడ మాలలకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మాదిగలకి ఎంత ద్రోహం చేసిందో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 7 సీట్లు రిజర్వేషన్ ఉంటే 7లో 1 మాదిగలకి ఇవ్వలే. అక్కడ 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 4 మాలలకి ఇవ్వడమే కాకుండా ఇంకా జనరల్ సీటు, నెల్లూరు జనరల్ సీటు కూడా ఎస్సీ మాలకి ఇచ్చింది. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మాలలకి ఇచ్చిన కాంగ్రెస్ 1 మాదిగలకి ఇవ్వకపోవడం అంటే మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటంటే కొత్తగా చెప్పేది ఏముంటుంది? 7 రిజర్వేషన్, 1 జనరల్ స్థానం వాళ్ళకి ఇచ్చింది, 1 మాదిగలకి ఇవ్వలేదు. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకు దూరం అవుతారో అర్థం చేసుకుంటే, బీజేపీకి మాదిగలు ఎందుకు దగ్గర కావాల్సి వస్తుందో అర్థం చేసుకుంటే, వర్గీకరణ చేయడానికి అవకాశం వచ్చింది బీజేపీకే, చేస్తామని గతంలో మోసం చేసింది కాంగ్రెసే. అంతో ఇంతో మాదిగల పట్ల సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుకు పోటు పడుతున్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది. అందువల్ల ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలోనే వర్గీకరణ ప్రక్రియ కేంద్రంలో ముందుకు రాబోతున్న సమయంలోనే ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా మాదిగలకు లేకుండా చేయడంలో, అది మాలలతో కుమ్మక్కు కావడం వల్లనే మాదిగలను ఈ స్థాయిలో అణగదొక్కే ప్రయత్నం చేసిండు అనడానికి సాక్ష్యం. దీనికి మూల్యం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కూడా చెల్లించుకుంటారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే, రేవంత్ రెడ్డి గారి పద్ధతి మారకపోతే, రేవంత్ రెడ్డి గారు ఉండడు ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుంది. తమిళనాడులో ఏ పరిస్థితి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి భవిష్యత్తులో మాదిగల్ని తెలంగాణలో బీసీలను దూరం చేసుకుంటే
ఎస్సీ రిజర్వేషన్ స్థానాలన్నీ మాలలు కేటాయించి మాదిగలకు ద్రోహం చేస్తే, జనరల్ స్థానాలన్నీ బీసీలకు ద్రోహం చేసి రెడ్లకు పెద్దపీట ఎత్తే, బీసీలు మెజార్టీ 50% ఉన్న బీసీలు కాంగ్రెస్కు దూరమైనాక, దళితుల్లో మెజార్టీ మాదిగలు కాంగ్రెస్ దూరమైనాక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పరిస్తే కొని తెచ్చుకుంటుంది. అది రేవంత్ రెడ్డి గారి కులతత్వం వల్ల, మాలలతో కుమ్మక్కు కావడం వల్ల, ఆయన కులతత్వం వల్ల రెడ్డోళ్లకు సీట్లు ఎక్కువ ఇప్పించుకున్నాడు. ఆయన కుమ్మక్కు కావడం వల్ల, మాలలతో కుమ్మక్కు కావడం వల్ల మాదిగలకు ద్రోహం చేసిండు. అంటే తెలంగాణలో ఎస్సీలో మెజార్టీ మాదిగలకు ద్రోహం చేసి, తెలంగాణలో 50% బీసీలకు అన్యాయం చేసి, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తామనుకుంటే, మరి 6 నెలలు తిరగక ముందే 21% ఓటు కాంగ్రెస్కి ఎందుకు పెరిగిందో, బీజేపీకి ఎందుకు పెరిగిందో, మరి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకబడిపోయిందో దాన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తిస్తే, రేవంత్ రెడ్డి గారే దీన్ని కారకుడు అనే విషయం మేము స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం ద్వారా, వాళ్ళు ఇంటర్నల్ సమీక్ష చేసుకుంటే గదే కనిపించాలి. ఇంటర్నల్ సమీక్షలో ఈ వాస్తవాలు చెప్పని వాళ్ళు ఉంటే మా ప్రెస్ మీటే ఇది వాస్తవాలుగా గమనించే విధంగా అధిష్టానం ప్రతినిధి బృందం అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టంగా పేర్కొంటున్నాం.